జాబ్ వస్తారో రాదో గ్యారంటీ లేదు, ఇంకా డబ్బులు ఎందుకండి వసూలు చేయడం? ఒకసారి ప్రత్యూష గారిని అడుగుదాం. ప్రత్యూష గారు, ఎస్ చెప్పండి, ఎందుకు మీరు ఆందోళనకు పిలుపునిచ్చారు? గుడ్ ఈవినింగ్ అండి. నా కో ఆస్పిరెంట్స్ కి, మానవతరాయ్ గారికి, మహిపాలన్న గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం. యాక్చువల్లీ సార్, యాజ్ వి ఆల్ నో, 18 months అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లేవండి. అంటే ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో, సో వాట్ ఎవర్ ద 11,000 విచ్ వర్ ఫిల్డ్, అది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనమాట. ఇంతకు ముందు అంటే చెప్తున్నారు కదా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము అది ఇది అని చెప్పేసి, అది ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ నేను హానెస్ట్ గా చెప్పాలంటే, కంపేర్ చేసుకుంటే 10 years లో నిజంగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వని సంగతి వాస్తవమే. ఒకసారి ఏదో Group 2 మాత్రమే ఇచ్చింది, కానీ గవర్నమెంట్ కొంచెమైనా ఇస్తుంది. కాకపోతే మేమేం అడుగుతున్నామంటే 2 lakh జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే ఇచ్చినారో, అంటే 2 lakh అంటే ఏకీ సాల్ మే హమ్ 2 lakh బేరోజ్గారీ దేంగే అని చెప్పేసి ఏదైతే ప్రియాంక గాంధీ గారు మాకు మాట ఇచ్చారో, సో అది ఫుల్ఫిల్ చేయాలి. అది ఫుల్ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ 10 years వెయిట్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ వెయిట్ అనేది ఓవర్, అంటే ఆ వెయిట్ అయిపోతుంది అనేసి మేము అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు అండ్ వన్ మోర్ కన్సర్న్ నేను మానవతరాయ్ అన్నకి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ అన్న, ఈ రోజు చాలా మంది అమ్మాయిలు ఇవన్నీ నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు అన్నది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఈ సెక్రటేరియట్ నిన్న నైట్ చేశారు. సో నైట్ లోకల్ పోలీస్ అంటే నేను కాదు, మా ఫాదర్ బర్త్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి నేను ఉన్న లోకల్ ఏరియాకి పోలీస్ వాళ్ళు నాతో ఒక అండర్టేకింగ్ ఫామ్ రాయించుకోవడం కానీ, అంటే నేను చెప్తూనే ఉన్నాను నాకు దీనికి సంబంధం లేదు అని. ఎక్కడ కూడా దీని గురించి మేము పోస్ట్ చేయలేదు. ఎక్కడ గురించి as it is an open debate, I just wanted to put few things in front of even మానవతరాయ్ అన్న కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, నేను కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నిరుద్యోగులలో కూడా కొంతమంది రాజకీయ కాంక్ష, అంటే లీడర్లు అవ్వాలి, మేము లీడర్లు అవ్వాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది అవ్వాలి అనుకోవడం నేను తప్పు కాదు, అవ్వాలి. కానీ వాళ్ళు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రోజు hundreds of స్టూడెంట్స్ అండి వాళ్ళు అరెస్ట్ అయినారు. ఎంత మందికి ఇబ్బంది తెలుసా, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఈ మోతిలాల్ అనే పర్సన్ అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వెదర్ హీస్ అ స్టూడెంట్ ఆర్ హూ హీ ఈజ్. లిటరల్లీ ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము రీసెంట్ గా కూడా 20th June లైక్ మేము మొన్న రీసెంట్లీ 20 రోజు కూడా June 20 రోజు కూడా ఒక పెట్టుకున్నాం ధర్నా చౌక్ లో. వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద పర్మిషన్స్. ఆ రోజు ఇంటెలిజెన్స్ కూడా చాలా నీట్ గా వర్క్ చేసింది. అంటే మాకు ఎటువంటి అరెస్టులు కానీ ఇవేమి లేవు ఆ రోజు. అంటే మేమేం చెప్పాలనుకున్నాం, మా వర్షన్ చెప్పాము వచ్చి. కానీ ఈ రోజు ఇలా ఎవరు పడితే వాడు సెక్రటేరియట్ ముట్టడి అని, ఎవరో ఇంకో అమ్మాయి ఉంటది, అంటే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు, అంటే వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసము వీళ్ళు అనవసరంగా స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? స్టూడెంట్స్ కూడా ఈ రోజు ఆలోచించాలి. అసలు మనం చదువుకున్న వాళ్ళము ఒక పర్మిషన్ తీసుకొని ఒక చెయ్యాలి అనేది స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దిస్ కన్సర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రోజు కొంతమంది గ్రూప్ ఆఫ్ సెక్రటేరియట్ ముట్టడి లాంటిది కాకుండా ఇందిరా పార్క్ లో ధర్నా చేయాలి అంటారు, అంతేనా? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు మనము ప్రతి జిల్లాలో వెళ్ళి మీరు జిల్లాలకు సభలు పెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారి దాకా మనం తీసుకెళ్ళండి ఈ ప్రాబ్లం ని. అంతేగాని ముట్టడి ఏంటంటే ముట్టడి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ చేసినాం మనం, తెలంగాణ మూవ్మెంట్ లో మనం డైరెక్ట్ ముట్టడి చేసినామా? చేయలేదు. అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అండి అండ్ ఇంటెలిజెన్స్ కూడా ఇట్లా స్టూడెంట్స్ మాకు సంబంధం లేదు అని అన్నప్పటికీ కూడా వాళ్ళని 6 o'clock వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచడం. ఇంకొకటి, అమ్మాయిలు చాలా మంది రెంట్కు ఉంటారు, హాస్టల్స్ లో ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళడం ఇబ్బందికరం నిజంగా. అంటే నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఏంది పోలీసులు వచ్చారు అమ్మాయి ఇంటికి అని. ఇంకా చాలా మంది అండి. ఇప్పుడు మేల్ అయితే ఇబ్బంది లేదు, లేకపోతే ఉస్మానియా హాస్టల్ అయితే ఇబ్బంది లేదు, కానీ దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ థింగ్ అండి. అది నేను అన్నకి కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అండ్ ఏదైతే 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్న, ఒక లూప్స్, అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ లో లూపులు పెట్టకుండా కొంచెం రేవంత్ రెడ్డి గారు మేము కలవాలనుకుంటున్నాము. ఒక లాస్ట్ ఛాన్స్, అంటే మేము వస్తాం, నిజాయితీ అయిన నిరుద్యోగులం వస్తాము. సో మాకు ఒక యాక్సెస్ ఇప్పించండి, మా ప్రాబ్లం అనేది మేము అన్నని చెప్తాము. సో దిస్ ఇస్ అ హంబుల్ రిక్వెస్ట్. ఎవ్రీ టైం మీతో మేము
ఆర్గ్యూ చేయడం ఇదంతా కాదన్న. ఐ జస్ట్ మీరు డోంట్ మొన్న హరీష్ రావును కలిసారా? హరీష్ రావును కలిసిన వాళ్ళు మీరున్నారా? లేదు సార్, నేనే కాదండి, ఈవెన్ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లేరు హరీష్ రావ్ ని కలిసిన దగ్గర. అండ్ అంటే వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అండి. అంటే ఈ రోజు నేను ఇంకో స్మాల్ థింగ్, హరీష్ రావు గారికి కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఏం చెప్తాం అనుకుంటున్నాను అంటే, సార్ మేము సెక్రటేరియట్ ముట్టడికి మద్దతు ఇస్తామని చెప్పిన హరీష్ రావు గారు, అసలు వేర్ ఇస్ హరీష్ రావు గారు? సార్ ఎందుకండి అరెస్ట్ చేయలేదు? మీ కాంగ్రెస్ పార్టీ సార్ మద్దతు ఇస్తానన్నప్పుడు సార్ ని కూడా హౌస్ అరెస్ట్ చేయాలి కదా, మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? మాకు దీంతో నిజంగా ఎటువంటి సంబంధం లేదు. అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే, ఐ కాంట్ ఈవెన్ టెల్ హౌ బ్యాడ్లీ ఐఎమ్ ఫీలింగ్. ఈ హౌస్ అరెస్ట్ అని అదని ఇదని, దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గవర్నెన్స్. మీరు మనకు చెప్పారా పోలీసులకి ఇట్లా కరెక్ట్ కాదు, అమ్మాయిల ఇంటికి వచ్చి ఇట్లా హౌస్ అరెస్ట్ అని చెప్పడం? యా సార్ చెప్పాము. కావాలంటే దెర్ ఆర్ ఫ్యూ వీడియోస్ విచ్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ ద యూట్యూబ్ ప్లాట్ఫామ్. మీరు చూడండి, ఒక అమ్మాయిని అయితే అంటే గల్లీలో ప్రతి ఒక్కరిని అడుక్కుంటే వెళ్ళారు, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడుంది. పాపం ఆమెకు అమ్మ నాన్న కూడా లేరు. లిటరల్ ఒక చిన్న ప్లేస్ లో ఉంటది, ఆస్మా అని ఒక ముస్లిం అమ్మాయి. అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఈవినింగ్ 6 o'clock వరకు, ఐ మస్ట్ సే దిస్ సార్, అండ్ ఈవినింగ్ 6 o'clock అంటే ఒక 4:30 ఆ టైంకి నేను ఎమ్మెల్సీ అంజురెడ్డి గారికి కాల్ చేశాను. సార్ ఇలా జరిగింది సార్, ఇలా అరెస్ట్ చేశారంటే సార్ డైరెక్ట్లీ ఏసీపీకి కాల్ చేసి అప్పుడు వాళ్ళతో మాట్లాడారు. ఇలా రిలీజ్ కూడా అయ్యారు సార్ చాలా మంది. 5 of the PC, ఒక 5 పోలీస్ స్టేషన్స్ అనుకుంటా, బొల్లారం అని ఇలా కొన్ని పిఎస్ స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి వాళ్ళు కూడా రిలీజ్ అయినారు. అండ్ థ్యాంక్స్ టు అంజిరెడ్డి గారు ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ ఇది అన్న మానవతరావు అన్న గారికి నేను ఇదే కన్వే చేద్దాం అనుకుంటున్నాను. మాకు ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదన్న. వీఆర్ ద జెన్యూన్ ఆస్పిరెంట్స్. సో ఒకసారి అది కన్సిడర్ చేయండి. ఎందుకంటే మోతిలాల్ కానివ్వండి, సింధు రెడ్డి కానివ్వండి, ఇట్లా కొంతమంది ఉన్నారు. దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి హు ఆర్ అఫిలియేటెడ్ టు పొలిటికల్ పార్టీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ లింక్స్ టు దెమ్. వీఆర్ ద జెన్యూన్ ఆస్పిరెంట్స్. వీ వాంట్ అవర్ జాబ్స్ అండి, అంతే. ఓకే. బాధను